చింతకాయ ఇదిగో ఇలా పొట్టు తీసేసి నీట్గా ఇదిగో ఇలా మధ్యలోకి కట్ పెట్టేసేయండి. ఇలా కట్ పెట్టుకున్నాక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా ఎండలో పెట్టండి. ఎండలో పెడితే చింతగింజలు మొత్తం వచ్చేస్తాయండి. ఏ పిక్కలన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి. 2 కేజీలు నేను ఇక్కడ మిర్చి బజ్జీకి వేసే మిర్చీలు తీసుకున్నాను. కారం తక్కువగా ఉంటాయి. వాటిని కడిగేసి ఇలా నీట్గా తుడిచేసి కావాలంటే తొడిమెలు తీసేయండి లేదా ఉంచేసేయండి. ఇలా మధ్యలోకి కట్ పెట్టి కిలో నూనె తీసుకొని అందులో ఆ మిర్చి అంతా ఫ్రై చేసేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో పచ్చడికి సరిపడే ఉప్పు, ఈ 2 కిలోల పచ్చిమిరపకాయ, కిలో చింతపండు కదండి, ఈ పచ్చడికి సరిపోయే ఉప్పు ఇక్కడ నేను తీసుకుంటున్నాను. 1 కప్పు అందులో కొంచెం ఆపానండి. రుచి చూసి యాడ్ చేసుకుందాము. ఇదిగో చూడండి, నేను మీకు చూపిస్తాను ఎంత ఉప్పు ఆపాను అనేది. ఇప్పుడు ఇందులో మనం నీట్గా చేసుకున్న చింతకాయల్ని యాడ్ చేసుకుందాము. పొట్టంతా తీసేసిన చింతకాయల్ని మీరు కావాలనుకుంటే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇది మా ట్రెడిషనల్ పచ్చడి, మేము ఇలానే ప్రిపేర్ చేస్తాము. ఇందులో నేను 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇది ఆవపిండి. నేను ఇక్కడ ఆవపిండి 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఈ మెంతి పిండి వచ్చేసి 25 గ్రామ్స్ యాడ్ చేశాను. అల్లం వెల్లిపాయ ముద్ద తీసుకున్నాను 300 గ్రామ్ వరకు. ఇవంతా కలిపేసాను. ఇదంతా కలుపుకున్నాక ఈ పచ్చడి రెడీ అయిపోయిందండి. రుచి చూసి మీరు ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. ఇదిగో పచ్చడి రెండో రోజు నేను మీకు ఇక సర్వ్ చేసి చూపిస్తున్నాను. నేను చేసిన ఈ చింతకాయ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.